హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది అరకు ట్రిప్ వెళ్ళాం కదండి మేము. అది 3వ రోజు. అయితే ఆ రోజు మా పెద్ద పాపది బర్త్డే కూడా ఉందండి. అందుకోసం మేము అరకు వెళ్ళాము. ఆ రోజు మార్నింగ్ లెగ్గానే అక్కడ దండం జిల్లాలో వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయని చెప్తేనే ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచి ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయి మేము ఇంకా ఆటో తీసుకుని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి. కానీ చుట్టూ ఎంత పచ్చగా ఉందంటే మనం ఎక్కడ చూడలేమండి ప్రకృతి. ఇటు చూసిన చెట్లు, చల్లదనం, మేఘాల్లోంచి పైన ఆకాశంలో ఎంత బాగుందంటే ఎంత చూసినా సరే ఇంకా తనివితీరగా ఉందండి. అది ఆ అరకులోంచి లోపలికి ఒక 3 కిలోమీటర్స్ ఎంత వెళ్ళాలంటండి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి. అందుకని ఇంకా చుట్టూ ప్రకృతి ఇలా చూసుకుంటూ ఆస్వాదించుకుంటూ వెళ్తున్నామండి. ఇది పైన ఏమో క్లైమేట్ చాలా బాగుందండి. ఇంకా అక్కడికి వెళ్ళి మేము అక్కడే ఫ్రెష్ అవుతాము. ఇంక మేము రూమ్లో బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి మేము ఇంకా వెళ్తున్నామండి. దారిలో ఉన్నాము. చాలా చాలా బాగుంది. ఇది ఎక్కడ మనం ఇంత మార్నింగ్ కూడా ఇలాగ చూడడం ఎక్కడ అవ్వదండి. అక్కడ తప్పించి అది వచ్చేసామండి నడజిల్లా వాటర్ ఫాల్స్ దగ్గరికి. అక్కడ కూడా కొండలు, లోయల్లో చాలా బాగుందండి ప్రకృతి. మనం అందరూ సీజన్లో ఇంకా బాగుంటుందేమో తెలియదు, ఇప్పుడైతే చాలా బాగుందండి. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. సూర్యుడు, ఆ కొండలు, ఆ చెట్లు, అబ్బాబ్బాబ్బా చాలా బాగుందండి. అది వెళ్తేనే ఆ ఫీల్ బాగా తెలుస్తుంది. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర ప్యూర్ వాటర్ అండి. వాటర్ ఎంత తెల్లగా ఉన్నాయంటే అస్సలు ఒక్క మట్టి అనేది కనబట్టలేదండి. ఇంకా వాళ్ళ నాన్నగారు ఈ పైకి తీసుకెళ్తున్నారండి. ఇక తీసుకెళ్ళాక పైన మాటలు మామూలుగా లేవండి. చాలా ఎంజాయ్ చేసాము ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. వాటర్ కూడా చాలా చల్లగా ఐస్ ముక్క ఎలా ఉంటుందో అలా ఉందండి వాటరు. చాలా బాగుంది వాటరు. ఇంకా అక్కడికి వెళ్ళాక మా స్నానాలు స్టార్ట్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. అక్కడి నుంచి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి వెళ్తూ దారిలో కొన్ని ఫోటోలు దిగామండి. ఇదిగో మా అమ్మాయిలు కూడా కొన్ని పిక్స్ తీయమంటే తీసాము. దారిలో వెళ్తుంటే ఆటో డ్రైవర్ని ఆపామండి. అక్కడ వాతావరణం బాగుంది, ఆయన కూడా పిక్స్ తీయమంటే ఆయన కూడా 2-3 పిక్స్ తీసాడండి. అక్కడ నుంచి మేము బొటానికల్ గార్డెన్కి వచ్చామండి. అక్కడ టికెట్ తీసుకుని ఎంట్రీ లోపలికి వెళ్ళాలంటండి. లోపల పక్కనే ఫ్రూట్స్ అవి అమ్ముతుంటే ఒకసారి అవి చూడడానికి వెళ్ళామండి. అక్కడ ఏదో మాడుగులు హల్వా అంటండి, అదొకటి తీసుకున్నాము. ఇంకా మా పిల్లలు అడిగితే వాళ్ళ నాన్నగారు కొన్నాక టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళాక అక్కడ ట్రైన్ ఉందంటండి. ట్రైన్లో ఎక్కితే మొత్తం చూపిస్తామంటే దానికి కూడా తీసుకుని ట్రైన్ కానీ ట్రైన్ ఎక్కడం వేస్ట్ అండి. నన్ను అడిగితే మామూలుగా వెళ్ళి చూడడం అంత ఉత్తమం ఇంకోటి. ఎందుకంటే అక్కడ ఏమీ చూపించదండి ట్రైన్లో. ఏదో అందరూ ఎక్కుతున్నారో మాకు తెలియక ఎక్కాం కానండి. ట్రైన్ ఎక్కడం కన్నా కూడా మనం సరదాగా అలా నడుచుకుంటూ వెళ్తూ చూస్తేనే బాగుంటుందండి. ఇక బుద్ధుడు ప్రశాంతంగా బాగున్నారు. ఇక అక్కడ నుంచి ట్రైన్ ఎక్కామంటే ట్రైన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఎక్కువసేపు కూడా చూపించలేదు, కానీ ఇంకా బొటానికల్ గార్డెన్ చాలా బాగుండండి. అలా ఉంది. అయితే సాటిస్ఫై అవ్వలేదు ట్రైన్లో కన్నా కూడా. నడిచి వెళ్తే బాగుండదు. ఒకసారి చూడండి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి. ఇలా కంటిన్యూ అవుతుంది, చూడండి.
బొటానికల్ గార్డెన్ మొత్తం చూసేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చామండి, పక్కనే ఉంటాయి. దీనికి కూడా ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలంట. లోపల చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా బాగుందని, అంటే చాక్లెట్తో బిల్డింగ్లే కట్టారు, చూడడానికి చాలా బాగుంది. కానీ మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నీ కూడా నైట్ వెళ్తే లైటింగ్ అయ్యి చాలా బాగుండేదని మాకు తెలియక మార్నింగ్ వెళ్ళాము. ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే చాక్లెట్ ఫ్యాక్టరీ మటుకి నైట్ వెళ్ళండి, అక్కడ గేమ్స్ అవి కూడా చాలా బాగుంటాయి, కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. బొటానికల్ గార్డెన్ కంటే కూడాను చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా బాగుందండి. నైట్ వెళ్తే చాలా బాగుంది అనిపించింది మాకు. ఇదంతా కూడా ఒకసారి తిరిగి చూసేసామండి. చూస్తుండను అలా కంటిన్యూ అవుతుంది. అవన్నీ చూసేసుకుని మేము హోటల్ రూమ్కి వచ్చామండి. హోటల్ రూమ్ చెప్పాను కదా, ఆ రోజు మా పాపది బర్త్డే అండి. మా పాపకి గిఫ్ట్లు ఇచ్చి, దానికి ఇష్టమైన గిఫ్ట్ అనేది అది ఎప్పటి నుంచో కానీ ఆ విషయం తెలియదు దానికి, మేము ఇచ్చేదాకా కూడా. అది చాలా సర్ప్రైజ్ అయ్యిందండి ఆ గిఫ్ట్ చూసేసి. దాని తర్వాత వాళ్ళ చెల్లి కూడా దానికి ఒక గిఫ్ట్ ఇచ్చిందండి. ఆ గిఫ్ట్ కూడా తీసుకున్నాక మేము అక్కడి నుంచి అదే ఇంకా ఆ రోజు రూమ్ వెకేట్ చేసేసి మేము ఇంకా వైజాగ్ వచ్చేస్తున్నామండి. అందుకని మేము ఆ రూమ్లో గబగబా మా పిల్లకి గిఫ్ట్ ఇచ్చేసి మేము గిఫ్ట్ చూసేసుకుని మేము ఇద్దరము లగేజ్ ప్యాక్ చేసేసుకుని మేము ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఉన్నాం. అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ అయ్యి తినేసి వైజాగ్ బయలుదేరిపోయామండి. వైజాగ్ వస్తున్న దారిలో కూడా క్లైమేట్ చుట్టూ కొండలు, వాతావరణం చాలా బాగుందండి. ఆ మేఘాలు చూసి నాకు వీడియో తీశాను, ఒకసారి చూడండి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి నాకు. ఇలా కంటిన్యూ చూస్తూ వైజాగ్ వచ్చాక లెజెండ్ గ్రాండ్ హోటల్లో రూమ్ తీసుకున్నామండి. ఇది మేము తీసుకున్న రూమ్ అండి, ఏసీ రూమ్. ఇంకా వెళ్ళగానే ఇలాగ ఒక బల్లాను ఒక చైర్ ఇచ్చారండి, అదేమో కబోర్డ్లు సామాన్లు పెట్టుకోవడానికి, అద్దం అండి, టీవీ యూనిట్, మంచము. సింపుల్గా రూమ్ బాగుందండి, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. ఏసీ రూమ్ 1500 తీసుకున్నారండి. మేము ఇంకా రూమ్లో ఫ్రెష్ అయిపోయి, ఆ రోజు మా పాప అని చెప్పాం కదండి, మేము ఆర్కే బీచ్ చేద్దాం అనుకున్నాం, బర్త్డే కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. అరకులోనేమో గిఫ్ట్లో ఇచ్చేసాము. కేక్ కటింగ్ అంతా కూడా ఆర్కే బీచ్ చేద్దాం అనుకున్నామని ఇంకా మేము రూమ్లోకి వచ్చి రూమ్ తీసేసుకుని ఫ్రెష్ అయిపోయామండి. అందరూ ఫ్రెష్ అయిపోయి పక్కనే బేకరీ ఉంటే బేకరీకి వెళ్ళి ఒకసారి బేకరీ మాకు కావాల్సిన ఓన్లీ ఎగ్లెస్ కేక్ అని చెప్పేసి బేకరీ ఎత్తుకుంటే మా రూమ్ పక్కన ఉందన్న బేకరీ, అక్కడికి వెళ్ళేసి మాకు కావాల్సిన కేక్ని సెలెక్ట్ చేసుకుని దాని మీద
మా పాప పేరు రాయించామండి. రాయించి మేము అక్కడి నుంచి ఇంకా బీచ్కి బయలుదేరాం. బీచ్కి వెళ్ళేదాలో మాకు తెలిసిన ఫ్రెండ్స్, మా ఊళ్ళో ఫ్రెండ్స్ మాకు బాగా క్లోజ్ అండి. వాళ్ళు కూడా వైజాగ్లో ఉన్నారంటే వాళ్ళకి కూడా కాల్ చేసి ఆర్కే బీచ్కి రమ్మన్నామండి. నాకు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆర్కే బీచ్కి వచ్చేసారండి. ఇంకా అక్కడ మా పాపతో కేక్ కటింగ్ చేయించేసి మా పాపకి కేక్ అయి పెట్టేసామండి. ఆ రోజు మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కొన్ని డేస్ లైఫ్లో మర్చిపోయి అదొకటి మా పాప బర్త్డే. వెనకాల బీచ్ అలలతో తెలిసిన ఫ్రెండ్స్తో సింపుల్గా ఆర్కే బీచ్ కేక్ కటింగ్ చాలా బాగా జరిగిందండి. మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది, మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి. బాయ్ అండి. అంటే వాళ్ళకి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి కామెంట్ చేయండి. నెక్స్ట్ రేపు నుంచి వైజాగ్ వీడియోస్ వస్తాయండి. వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఎవరు కామెంట్ చేయట్లేదు, ఏమైనా చెప్పండి. కామెంట్ చేస్తే నేను కూడా కొంచెం మార్చుకోవద్దాను. బాయ్, ఇంకా వీడియోతో కలుద్దాం.